ఒక లేడీస్ కాలేజ్ అండి, లేడీస్ హాస్టల్. ఆ లేడీస్ హాస్టల్లో ఒక గేట్ మేనో యవనస్తుడు, ఒక 25-26 ఇయర్స్ సెక్యూరిటీ గార్డ్. ఆ సెక్యూరిటీ గార్డ్కి డ్రింక్లో మత్తు కలిపండి ఇచ్చారు. అందులో అమ్మాయిలు ఎవరో ఇచ్చి 2-3 అమ్మాయిలు ఆ వ్యక్తితో తప్పు చేశారండి, పాపం చేశారండి. ఈ వ్యక్తి తర్వాత తెలుసుకొని కంప్లైంట్ ఇచ్చారండి. విన్నారండి ఎప్పుడన్నా న్యూస్ ఛానల్లో? అడగండి. ఇప్పుడు ఎవరు తప్పు సార్? అది ఎవరిదండి? ఆ వ్యక్తిది అయితే ఆడు కంప్లైంట్ ఇస్తాడా సార్? సార్ ఎవరో చేసిన దానికి ఆ వ్యక్తిని అనకండి సార్. నిజంగా ఆ ఇన్సిడెంట్ తప్పనైతే మీరు ఒప్పుకుంటారా? అక్షరాలు కానీ తప్పని ఎక్కడ ఉంది? బైబిల్లో ఉందా? తప్పు కాబట్టి దేవుడి యొక్క స్వాస్థ్యంలో భాగం. తప్పని ఎందుకు మెన్షన్ చేయలేదు సార్? సార్ తప్పు చేసిన లేపేసినోడు ఉన్నాడు సార్. దేవుడు బైబిల్ తెచ్చిరా మీ దగ్గర? సార్ బైబిల్కి ఒక దండం సార్. దయచేసి ఒకసారి మా రామాయణం చదవండి. వాల్మీకి రాసినటువంటి గొప్ప గొప్ప వ్యాసం అది. అవి చదవండి, పురాణాలు చదవండి, ఇతిహాసాలు చదవండి, వేదాలు చదువుకోండి, పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేయండి. మీ ఆరోగ్యం ఎంత బాగుంటది. పొద్దున్నే లేచి గాయత్రి మంత్రాలు చదవండి. మా ఎండి గారికి బాగొచ్చు, చదువుతాడు ఆయన. గాయత్రి మంత్రాలు చదవండి, అంటే వైష్ణవి మంత్రాలు చదవండి. మీ గ్రంథాలంటే గౌరవిస్తున్నాను సార్, గౌరవిస్తున్నా. బంధువులు హైందువులు ఉన్నారు, వాళ్ళ ఫెస్టివల్ మధ్యలో ఒక మాట అన్నారు, గుర్తుందా? ఆ రాధా మనోహర్ దాస్ మమ్మల్ని గొర్రెలని అంటాడా అంటే ఆయన అన్నది కరెక్ట్ అని నేను ఇప్పుడు అనుకుంటున్నా. ఎందుకో చెప్పాలా? ఎందుకో చెప్తా అయినండి. చర్చిల ముందు ఆదివారాలు కోళ్ళు కోయడం ఏందండి? ఏ యేసుక్రీస్తు చెప్పిండు మీకు? ఏ మరియమ్మ చెప్పిండు? టాపిక్ మళ్ళీ రేస్ చేస్తున్నారు. అట్లాగా సార్, మీరు గ్రంథాలు చేయకూడదు. మీరు నిజాల్లోకి రండి అంటున్నా. అలా చేయకూడదు, నిజాల్లోకి రండి అంటున్నా. మీరు కోట్ వేసుకున్నారని చెప్పి నా కోట్ లేదా మిమ్మల్ని కాపీ పేస్ట్ చేసిన అనుకో, అరే ఏమని వేసుకున్నాను ఉపేంద్ర వేసుకున్నాడు, వీడంతా వాడిని చూసి వీడు నేర్చుకున్నాడు అంట. కాబట్టి మా గ్రంథాలలో మేము కోళ్ళు కోస్తున్నాం కాబట్టి, మేము కొబ్బరికాయలు కొడుతున్నాం కాబట్టి మీరు చర్చిల ముందు అట్లా చేయాలని కాదు. ఒక సంస్కృతి సాంప్రదాయాలు లేవు, ఒక చట్టబద్ధత లేవు. మీరు ఏం చేయాలనో తెలియక హైందత్వం ఎలా ఉంది, లేదంటే క్రిస్టియానిటీ ఎలా ఉంది, ముస్లిమ్స్ ఎలా ఉన్నారు, అందులో ఒక సగం ఇందులో సగం తీసుకొని సగంలో బతకకండి. ఒరిజినాలిటీలోకి రండి. మీలో ఉన్న జిరాక్స్ ని తొలగియండి, కలర్ జిరాక్స్ లోకి రండి అంటున్నాను. నేను అదే అంటున్నాను మిమ్మల్ని. ఏమని? మీకు ఒరిజినాలిటీ ఇంకా తెలియట్లేదని. బైబిల్ ఒరిజినాలిటీ తెలియాలంటే దాన్ని బాగా పిండేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఒరిజినాలిటీ నేర్పిస్తారు. మాలో ఒరిజినాలిటీ ఏందో ఉదాహరణకు మీకు ఒకటి చెప్పాలా? ఎంత తాగుబోతాయినా 24 గంటల్లో 24 లీటర్లు తాగే తాగుబోతాయినా కూడా రేపు పొద్దున తిరుపతికి పోతున్నా అంటే పరిశుద్ధంగా వెళ్తాడు ఆయన. ఆ రోజు మటన్ తినడు, నాన్ వెజ్ తీసుకోడు. ఇదే పాస్టర్లకు ఎంతమంది మంది వేసుకొని వస్తున్నారండి? ఇదే పాస్టర్లలో ఎంతమంది గొడవలు పెట్టుకుంటున్నారు? వాడు అంటాడు హోమ్ థున్ టచ్ అంటాడు. స్వామాలు వేసిన నా ఫ్రెండ్స్ లో కూడా ఉన్నారు సార్. మేము ఇదే మా సమ్మక్క సారక్క గద్దెల ముందు ఉండి మేము ఒక యాటపోతును కానీ లేదంటే ఒక కోడిని తీసుకోపోతే అక్కడ జల్దా ఇచ్చి మినిమం అక్కడ మొక్కితే మా కోళ్ళు జల్దా ఇస్తాయండి. మీకు ఎవరండి ఇచ్చేది? మీరు చెప్పి అలాంటి సంస్కృతి సాంప్రదాయాలు మీలో ఎక్కడ ఉన్నాయి చెప్పండి. నేను గౌరవిస్తున్నాను. మాకు పూనకాలు వస్తాయండి. ఇదే అమీర్పేట ఎల్లమ్మ టెంపుల్ పోతే పూనకాలు వస్తాయి. రేపు ఏం జరుగుతుందో చెప్తారు. మీ జీసస్ నైట్ కల్లోకి వచ్చి చెప్తాడా, మాట్లాడతాడు? పూనకాలు మీకు వస్తాయండి. మీరు ఎప్పుడు కూడా ఆయనలో పరవశలో అయిపోయి ఉంటామండి. ఎప్పుడు అలానే ఉంటారు. అంటే మీరు వ్యక్తిగత సంసారాలు చేసేటప్పుడు దేవుడే చేపిస్తాడు. ప్రభులోనే ఆనందిస్తాం సార్. సార్ మీరు అలా మాట్లాడితే నిజంగానే గొర్రెలు లెక్క కనిపిస్తుంది. అనుకోండి సార్, మమ్మల్ని గొర్రెలు కాకపోతే చేమలు అనుకోండి, బొజ్జింకలు అనుకోండి, కాదు సార్ కప్పలు అనుకోండి. మనిషి అనేటోడు సైంటిఫిక్ గా కానీ లేదంటే మమ్మల్ని అనుకున్నా మిమ్మల్ని మేమేం అనం. ఎందుకు అనొద్దన్నాడు దేవుడు? అనొద్దన్నాడా? మరి పాస్ రాజయ్య బాబా కూడా మీడు కదా? ఆయన మనిషి కాదండి. మరి మనిషి కాదా? అందుకే కదండి చిక్కులు. పాస్ రాజయ్య బాబా అనే మనిషి కాదా సార్? పైన మాత్రమే దేవుని యొక్క పైన గుండాయిజం చేసుకుంటా, రౌడీజం చేసుకుంటా అమాయకులైన ప్రజలు పీడిస్తుంది మీ పాస్టర్లు, మీ క్రిస్టియన్లు అని చెప్పి, చర్చిలు అని చెప్పి. ఎట్లా వస్తాయి సార్ మీకు? ఎట్లా వస్తాయి మీకు అన్ని ఆస్తులు? మీరు ఒక పాస్టర్ ఉంటే మీ విలేజ్ లో 10 చర్చిలు కట్టిస్తారు, 10 ఎకరాలలో 10 చర్చిలు కట్టిస్తారు, అక్కడ ఒక శిలువ విగ్రహం పెడతారు. విగ్రహారాధననే మీ బైబిల్లో లేదు అని అంటే దేవుడు ఉంటాడు, నెత్తి చుట్టూ ఒక ముళ్ళ కంపు ఉంటుంది, ఒక 2 చెద్దరు ఉంటుంది, 2 రొగ్గు ఉంటుంది. అదా దేవుని ఆకారం ఏందండి? దేవుని ఆకారం యాజ్ పర్ యువర్ బైబిల్ దేవుని ఆకారం. సార్ అజయ్ బాబు గారు మీ దేవుల్ని అంటున్నందుకు దేవుని ఆకారం ఏందంటున్నాను సార్. దేవతలు దేవుని ఆకారం చెప్పండి, ఒక క్లారిఫికేషన్ ఇచ్చాను. దేవుని ఆకారం ఎందుకు? అజయ్ బాబు గారు అలా అనడం తప్పేనండి. దేవుని ఆకారం చెప్పండి సార్. అజయ్ బాబు సంగతి పక్కన పెట్టండి సార్. దేవుని ఆకారం ఎందుకు చెప్పండి మీరు. ఆయన అలాగ అనడం వల్ల మా దేవుడు ఏదో అనమన్నాడేమో అని మీకు అనిపించచ్చు సార్. ఒకటే క్వశ్చన్ నేను చెప్తాను. యేసు యొక్క దేవుని ఆకారం మీరు చెప్పండి. నేను చెప్తాను. రోజు మనం చర్చిల ముందే చూసే విగ్రహం కాదు. విగ్రహారాధన చర్చిలో ఉందా? బైబిల్లో ఉందా? అసలు ఎందుకు చేస్తున్నారు? ఏమనాలి మిమ్మల్ని? చెప్పండి మీరు. అది మాట్లాడండి. అది పిచ్చో తప్పు. అది క్రైస్తవులు. అదే కదా మేము చెప్తుంది. ఇప్పుడు నేను విగ్రహాలనే కదా, గొర్రెలనే కదా మీతో నేను వచ్చిన సమాధానం. నేను విగ్రహారాధన లేదు రా నాయన అంటే కొబ్బరికాయలు కొడతారు ఏంటండి మీరు?
కోళ్ళు కోస్తారు ఏందండి? కొట్టకూడదని నేనే చెప్తున్నాను. అరే ఎక్కడ సంస్కృతి అండి? అందరూ అలాగే ఉన్నారా? అందరూ అలాగే ఉన్నారా? అందరూ అలా ఉండడం కాదు, అలానే ఉన్నారు. కాదు కాదు, అలానే ఉన్నారు. ఎందుకు సార్ మీరు వారం వారం మీటింగ్లు ఎందుకు పెట్టుకుంటారు? ఒక నిమిషం సార్, నెలలో 10 మీటింగ్లు ఎందుకు పెట్టుకుంటారు మీరు? వేల మంది జనాలు ఎందుకు పోగేస్తారు? సార్ ఒక నిమిషం సార్, మంచి సబ్జెక్ట్ దయచేసి మాస్టర్ అనే వ్యక్తులు పూర్తిగా వెదర్ ఇట్ ఈస్ అమ్మ తేజ అయినా ఇంకో తేజ అయినా ఇంకెవడైనా నెలలో 2-3 సార్లు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఎందుకు పెట్టుకుంటారు? మీరు బాగా చేస్తారా? ఆరోగ్యాలు బాగాలేకపోతే మీరు నడిపిస్తారా? కదా ఏమని మీరు టచ్ అని మేము నడవనని కూడా 108 అంబులెన్స్ లెక్క ఉరికాం సార్. మేము దాని గురించి మాట్లాడదాం. దయచేసి నేను చెప్తాను. ఒక వ్యక్తి అంటాడు మీరు స్టార్ట్ అక్కడ ఎక్కడో మూల కూర్చుంటాడు సార్. మీరు స్టార్ట్ చేసి సార్ ఒక నిమిషం, ఒక వ్యక్తి అంటాడు నేను ఊరుకో, ఒక నిమిషం సార్ ప్లీజ్. మీరు అక్కడి నుంచి నేను రావట్లేదు. అక్కడెక్కడో కూర్చుంటాడు. కిరణ్ ఎవరంటే వాళ్ళు వేస్తాడు. రేపు ఏసయ్య దేవుడు ఉద్యోగం ఇస్తున్నాడు. తప్పే. ఆ ఏ ఉద్యోగం అని చెప్తే నేను పోయి ఆ సీట్లో కూర్చుంటాడు. ముఖ్యమంత్రి స్థానం జాగ్రత్తగా. ఎందుకు సార్? జాగ్రత్త ఎందుకు? నమ్మకాన్ని జనాలను జాగ్రత్తగా నేను వినే జాగ్రత్తగా ఉండి. మీకు దగ్గు వస్తే నాకు రాదు. మీరు నమ్మకాలతో ఎందుకు ఆడుతున్నారు? జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. కొంతమంది మాస్టర్ ముసుగులలో పెద్ద ఫ్రాడ్స్టర్ లెక్క తయారయ్యారు. కొంతమంది జనాలని అమాయకులు చేసి ఆడుకుంటున్నారు, ఆర్థికంగా బలపడుతున్నారు. మీరు ఇది కదా మీరు మాట్లాడండి. అయ్యో సరే, ఏసు నీకు రేపు ఒక ఉద్యోగం ఇస్తుండట. నాకు ఏడేం సార్ ఉద్యోగం? వాళ్ళు క్రైస్తువులు కదా నేను ఎందుకు ఎందుకు ఇట్లా అసలు మీరు పాస్టర్లే కాదు. మీరు పాస్టరా? మీరు నిజమైన పాస్టర్ చెప్పండి. మరి నేను కొబ్బరికాయలు కొడుతున్నారా? నేను కోళ్ళు కోస్తున్నాను. అమ్మ తేజ ఎవడు? నేను అమ్మ తేజ బైబిల్ ని వాడుకొని నేను మాట్లాడతాను, మోసం చేయడం మాట్లాడతాను. ఏం చెప్పాలి? పాస్టర్ ఒక కోట్ వేసుకొని ఒక మైక్ పట్టుకుంటే పాస్టర్ జనాల అమాయకత్వంతో ఆడుకుంటున్నారు. సార్ మీరు టైం ఇవ్వండి, మీరు టైం ఇవ్వండి. ఇప్పుడు కొబ్బరికాయలు ఎందుకు సార్? స్క్రిప్టెడ్ ఎందుకు? నేను మాట్లాడను. మీరు అలా మాట్లాడారు. స్క్రిప్టెడ్ ఎందుకు అంటున్నా? నేను అలా మాట్లాడు. ఆమె 20 ఏళ్ల నుంచి నడవని వ్యక్తి ఒకసారి ఏమండి అరటి పండిస్తే పిల్లలు పుడతారా? అరటి పండిస్తే పిల్లలు పుడతారా? నేను ఎందుకు ఏమండి ఎవరికి చెప్తా? అరటి పండిస్తే పిల్లలు పుడతారా? ఎందుకు సార్ మరి ఇక్కడికి? అరటి పండిస్తే పిల్లలు పుడతారా? నేను ఎందుకు సార్ ఇక్కడ? సార్ ఎందుకంటే నేను మాట్లాడ్డా? నాకు ఛాన్స్ ఇవ్వండి. చెప్పండి సార్. కొబ్బరికాయలు కోళ్ళు కోసేస్తున్నారు, కోడుల్ని కొబ్బరికాయల్ని కోసేస్తున్నారు అంటున్నారు కదా. అవును. అందరు పాస్టర్లు కొయ్యట్లేదని నేను అంటున్నాను. కొంతమంది కోసే వాళ్ళు ఉన్నారు, కొట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్రైస్తవులు కాదు. ఎందుకంటే క్రైస్తవ్యంలో ఆచారం లేదు. నేను చెప్పేదేనండి అందరూ చేయట్లేదు. జాన్ పాల్ చర్చిలో కొబ్బరికాయలు కొడుతున్నారా? హ్యామన్ చర్చిలో కొబ్బరికాయలు కొడుతున్నారా? జాన్ వెస్లీ చర్చిలో కొబ్బరికాయలు కొడుతున్నారా? విజయప్రసాద్ రెడ్డి గారి చర్చిలో కొబ్బరికాయలు కొడుతున్నారా? సతీష్ కుమార్ చర్చిలో కొబ్బరికాయలు ఎవరో కొట్టరో, కొట్టే వాళ్ళు క్రైస్తువులు కాదు, కొట్టే వాళ్ళు అన్నారు. మీరు కొబ్బరికాయలు ఉదాహరణ చెప్పకండి సార్, తుష్ గురించి చెప్పండి. దాదాపు అబద్ధ ప్రవక్తలో ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. అబద్ధ బోధకులు ఉన్నారు, మంచి బోధకులు ఉన్నారు. ఎట్లా చెప్తున్నారు మీరు? ఎందుకంటే దేవుడి పేరును అడ్డు పెట్టుకొని తప్పుడుగా నడుస్తూ దేవుని నామానికి దూషణలు తీసుకొచ్చి. మా హిందుత్వంలో గీత ఉంటుంది, శ్రీనివాస గోవింద అని. దాన్ని మీరు ఎట్లా వాడతారండి? ఏసయ్య గోవింద, మరియమ్మ గోవింద. ఏం సార్ తప్పే సార్. ఏంది సార్? పాపం మా ఒలి ఏమనాలి మిమ్మల్ని? మీతో అనిపించుకోవాలని అలా చేస్తారు. మాతోండి కాదు సార్, మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? అలా చేయొద్దు అంటాను. చేయకూడదు. విగ్రహాలు చేయకూడదు, శిలువులకి దండాలు పెట్టకూడదు, కొబ్బరికాయలు కొట్టకూడదు, అలాగే కోళ్ళు కూడా మందిరంలో కోయకూడదు. విగ్రహారాధన క్రైస్తవ్యంలో లేదు. కోళ్ళ గురించి దావతుల గురించి మాట్లాడుతున్నారు సార్. విగ్రహారాధన క్రైస్తవ్యంలో లేదు. విగ్రహారాధన చేయకూడదు. విగ్రహారాధన చేయకూడదు. నెల ఒక 1000 మందిని పోగేసుకొని ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి మీ ఆరోగ్యాలను బాగు చేస్తున్నాం అనే పాస్టర్లో ఎవరు అసలు వ్యక్తులు మీ ఏం చేయాలో మీరు చెప్పండి. ఎవరు పాస్టర్లు ఎవరండి? వాళ్ళ పాస్టర్లు చేయాల్సిన పనులు ఏంటి? అంటే గాంధీ భవన్ లో, గాంధీ హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ ఎందుకు సార్? మీరే డాక్టర్, సైంటిస్ట్. నాకు ఛాన్స్ ఇవ్వండి. చెప్పండి. అందరూ ఇలాగే ఉన్నారా? అందరూ ఉన్నారా? ఒకవేళ నిజమే హాల్ తీసుకుని ఇలా చెప్పేది వాళ్ళు నమ్ముతున్నారు. చెప్పేది నేను వినకుండా ఇలా మీరు పెద్దగా చేయకండి సార్. చెప్పండి సార్. ఇప్పుడు హాల్ తీసుకుని అది ఇది చేసుకుంటున్నారు అంటున్నారు కదా, స్వస్థతలు చేస్తున్నారు అని చెప్పి దానివల్ల మోసం అంటున్నారు మీరు. దానివల్ల ప్రజలు నష్టపోతున్నారు అంటున్నారు. ప్రజలు నష్టపోతుంటే, ప్రజలను మోసం చేస్తుంటే చట్టం ఏం చేస్తుంది? న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? బెట్టింగ్ యాప్లు వేసిన దాన్ని బట్టి స్పందించిన చట్టం, బెట్టింగ్ యాప్ల వల్ల చాలా మంది యువత నష్టపోతున్నారని తెలుసుకుని బయటకు వచ్చిన చట్టం ఈ విషయంలో నిజంగా మోసం నిజం తప్పు అయితే ఎందుకు చట్టం చర్యలు తీసుకోవట్లేదు? ఎంతమంది మా పాస్టర్ల పేరు మీద మా వ్యక్తిగతంగా మా అవసరాలు తీర్చుకున్నాడని ఎంతమంది పాస్టర్ల పేరు మీద కంప్లైంట్స్ రాలేదండి?
ఎంతమంది మనం బలవంతంగా మత మార్పిడి చేసిరని మీ మీద ఎంతమంది కంప్లైంట్స్ రాలేదు? బెట్టింగ్ మీద తీసుకున్నంత మాట్లాడతారు మీరు ఇష్యూ ఇలా మోసాలు పాస్టర్లు చేస్తుంటే క్రైస్తవ్యం 10 సిమ్ములు వాడి ఒక సిమ్ తో మోసం చేసి ఇంకో సిమ్ వేసుకొని పెట్టి ఎట్లా చేస్తారు అంటున్నా. ఎవరు అన్వేష్ అండి? అన్వేష్ గారా 10 సిమ్లు పడ్డారు? అన్వేష్ గారి మీద ఎందుకు పడ్డారు? మీ 10 సిమ్లు 20 సిమ్లు ఆయనే అన్నాడు మొన్న. మీకు లేవా 10 సిమ్లు? ఎందుకు సిమ్లు అవసరం లేదు. యూట్యూబ్ లో మీ పేరు పోయి కొడితే పాస్టర్ అని కొడితే ఒక వేల స్పీచ్లు వస్తున్నాయి. ఎందుకు మీరు స్పీచ్లు వేయాల్సినంత అవసరం మీకు ఏమొచ్చింది? ఏంటి క్రిస్టియన్ స్పీచ్లు మాత్రమే లేవు, ఇస్లామిక్ స్పీచెస్ ఉన్నాయి. ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటున్నా. హిందూ స్పీచెస్ ఉన్నాయి. ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? చాలా రకాల స్పీచ్లు ఉన్నాయి. అరే ఎందుకు ఇవ్వాల్సి వస్తుందా నాకు చెప్పండి. మీరు ఎందుకు ఇస్తున్నారు? మా భక్తి ప్రవచనాల గురించి ఒక వీడియోలు చూపించండి. మీరు బయట ప్రవచనాలు చెప్పేటువంటి పెద్దలు ఉన్నారు. మా భక్తి ప్రవచనాల గురించి ఊర్లలో ఒక వెహికల్ పోతున్నట్టు చూపించండి మీరు. అయ్యో, మత మార్పిడి చేయడానికి కంకణం కట్టుకుంటా పాస్టర్ల ముసుగులలో దైవాల అనుగ్రహం అని చెప్పి ఆర్థికంగా బలపడుకుంటా బూస్ట్ ఎవరు ఇచ్చినట్టున్నారు మీకు? ఎవ్వడేం బూస్ట్? మరి స్టార్టింగ్ లో అన్న ఇష్యూ మళ్ళీ బయట తీసు. లేదు సార్, మీకు మొదట్లో బూస్ట్ ఇవ్వలేదు, మొదట చూడలేదా మీరు? బూస్ట్ గీస్ట్ ఎందుకు సార్? మీరు స్టార్టింగ్ లో చెప్పిందా మతం కాదు సార్. సార్ ఎవరిని పాస్టర్ అన్నారు కదా, మేము ఎవరిని పాస్టర్ అనాలి సార్? విగ్రహారాధన మా దృష్టిలో, మా గ్రంథం దృష్టిలో తప్పు సార్. అది తప్ప అయితే ఇప్పుడు మనం పోయే చర్చిలలో విగ్రహాలు మీరు చేసుకోండి, మిమ్మల్ని ఏమంటలేదు. అట్లాగా సార్, మీ చర్చిలలో దేవుని విగ్రహం ఉంది కదా, అది తప్ప అంటున్నా. తప్పే. మెట్టుగూడ దగ్గర ఒక చర్చ్ ఉంది నాకు తెలిసి. వాటి మీద నేను 3-4 వీడియోలు చేశాను తప్పని. సిఎస్ఐ చర్చ్ ఒకటి నేను చేసిన వీడియో అది తప్పని వీడియోలు చేశాను నేను. తప్పే సార్. అంటే నమ్మేటోళ్ళు ఇప్పుడు ఏదైతే మీ యేసు యొక్క భక్తులు అని చెప్పుకునేటోళ్ళు అంటే గొర్రెలు అన్నట్టే కదా. అదే కదా, మీరు విగ్రహారాధన చేసుకోవద్దని దేవుడు అంటలేదు, మమ్మల్ని చేయొద్దు అంటున్నాడు. మీరు చేసుకోండి, ఆయన అంగీకరించిన తర్వాత విగ్రహారాధన చేయకూడదు. మేము కాదు సార్, ఒకటే క్వశ్చన్, విగ్రహారాధన చేయొచ్చో చేయొద్దు? మేము చేయకూడదు. ఎవరు చేయొద్దు? మేము చేయకూడదు. మీరు చేయొద్దు కదా. అయితే మీ భక్తుల సమాధానం ఇస్తాం. మీ భక్తుల ఇంట్లో దగ్గర విగ్రహాలు ఎందుకు ఉంటున్నాయి? చర్చిల పక్కన విగ్రహాలు ఎందుకు? అన్ని చోట్ల లేవు. ఎవరు? యేసుక్రీస్తు నామరూపం ఎలా ఉంటుంది, ఆయన ఆకారం ఎలా ఉంటుంది మీకు తెలుసా? తప్పేనండి, తెలుసా? తప్పే. మీరే మాట్లాడతారు. అందరూ ఏదైతే రక్తంతో దడిచిన ముద్దతో ఆకారం చేసుకున్నారని మీరే మాట్లాడతారు. అందరూ లేరు కదా. ఉన్నవాళ్ళు ఎవరు? ఇప్పుడు విగ్రహారాధన చేస్తారు లేరు సార్. ఉన్నవాళ్ళు ఎవరు చెప్పండి? వాళ్ళు దొంగ సేవకులు కాదు, క్రైస్తవులు, గొర్రెలు. నేను విగ్రహారాధన చేస్తాను. వాళ్ళు జాన్ పాల్ విగ్రహారాధన చేస్తున్నట్టుగా ఒప్పుకున్నారు. విజయప్రసాద్ రెడ్డి గారు విగ్రహారాధన చేస్తున్నట్టుగా రుజువుపరచండి. అంటే ఒక జాన్ పాల్ విజయప్రసాద్ రెడ్డి ఉంటే సరిపోయిందా? మీకు సార్ ఒక్క నిమిషం, మీరు పాస్టర్లు అబ్బా, మేము చెయ్యం సార్. మీరు పాస్టర్లు, మీరు చేయరు సార్. వాక్యం తెలిసిన చేయరు. మిమ్మల్ని నమ్మి ఇప్పుడు ఊర్లలో భక్తులు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు చేయకూడదండి. వాళ్ళు చేస్తున్నారు కదా. అంటే మీ మీద నమ్మకం, పాస్టర్ల మీద విశ్వాసం లేదా? దేవుని మీద నమ్మకం ఎక్కువైందా? సార్, కాపర్ సరైనడు అనుకోండి, లీడర్ సరైనడు అనుకోండి, కెప్టెన్ సరైనడు అనుకోండి, టీం బాగుంటుందండి. కెప్టెన్ పడిపోయాడు అనుకోండి, సరిగ్గా వాడికి మెయింటైన్ చేయడం రాలేదనుకోండి, టీం పాడైపోతుంది సార్. అందుకు మీరు సరిగా లేరనే కదా రాధమోహన్ చెప్పేది. ఇప్పుడు మేము కొన్ని పేర్లు చెప్పాం కదా, ఆ పేర్లు ఉన్న సంఘస్థలు ఎక్కడైనా విగ్రహారాధన చేస్తున్నారేమో రుజువుపరచండి. వీళ్ళే చేస్తలేరు, మీతోళ్ళ గురించి మాట్లాడారు. వాళ్ళు సేవకులు. మీరేదో 4-5 క్రైస్తవులు చెప్పి 4-5 లక్షల మంది గురించి మాట్లాడకపోతే ఎట్లా సార్? నాకు అర్థం కాదు సార్. మీకు ఎంత చెప్పినా మళ్ళీ ఆ పాయింట్కి వస్తున్నారు. కొత్త ఏంటంటే అడగండి సార్. కొత్త ఏంటి సార్? మీరు సమాధానం చెప్పలేకపోతే అంటే ఏం సార్? నాకు అర్థం కాదు. నన్ను చాలా చులకన చేశారేమో తెలియదు కానీ బైబిల్ మొత్తం తీసుకొచ్చేయండి, ఎక్కడ సమస్య లేదు. ప్రాణం పోవాలి, సమస్య లేదు. ప్రాణం పోయినా లేదు కానీ బైబిల్ ఎక్కడ కూడా తప్పు అని మాత్రం నేను అలా రుజువుపరచకుండా విగ్రహారాధన ఎందుకు తప్పు చెప్తాను. మిమ్మల్ని అనట్లేదే, మిమ్మల్ని అనట్లేదు, మీరు చేసుకోండి. మిమ్మల్ని చేయొద్దని నేను అనట్లేదు, మా దేవుడు అనలేదు. ఆయన దేవుడిగా అంగీకరించిన వాళ్ళు చేయకూడదు. ఎందుకు విగ్రహారాధన తప్పు అని బైబిల్లో దేవుడు అంటున్నాడు అంటే అండి, అది ఎవరి విగ్రహారాధన కూడా చెప్పండి మీరు. బైబిల్లో హైందవ విగ్రహాలు లేవండి, హైందవ మతం లేవు, హైందువులకు సంబంధించిన దేవుడు దేవతల యొక్క ప్రస్తావన లేదు. ఆ టైంలో ఉన్నటువంటి బబులోను, పారసేక, ఇలాంటి ఆ దాగోను, ఆ బయలు, ఇలాంటి దేవతలు దేవుళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు దేవతలు దేవులుగా ప్రతిమలు చేసుకునేవారు, వాళ్ళని పూజించకూడదని అనేవారు. ఎందుకనేవాడు కూడా చెప్తాను. విగ్రహారాధన దేవుడి దృష్టిలో ఎందుకు తప్పో చెప్తాను సార్. రుజువుపరచమంటే రుజువుపరుస్తానండి సార్. ఇందాక ఒక మాట విగ్రహారాధన తప్పని మీరు రుజువుపరచాల్సిన అవసరం లేదు, అదంతా తెలిసిందే. మీరు ఇందాక నుంచి పట్టుకొని నన్ను అనేసారు కాబట్టి ఒకళ్ళ ఫోటో చూపిస్తాను మీకే. విగ్రహారాధన ఎందుకు దేవుడి దృష్టిలో ఎందుకు తప్పు నేను చెప్తున్నానండి. ఏమండి, దేవుడు విగ్రహంలో లేడండి అంటే మా బైబిల్ చెప్తుంది విగ్రహములు ఒట్టివే అన్నాడండి. ఆయన ఆత్మస్వరూపి అని అన్నాడండి. ఆత్మస్వరూపి, విగ్రహాల్లో దేవుడు లేవుడు, విగ్రహములు ఒట్టివి, వాటికి కళ్ళు ఉంటాయి కానీ చూడలేవు, చెవులు ఉంటాయి కానీ వినలేవని మా దేవుడు చెప్పాడండి. కాబట్టి మేము విగ్రహారాధన చేయమండి. ఇప్పుడు చేసే వాళ్ళని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడండి.
చేసే వాళ్ళని బట్టి ఆ విగ్రహంలో క్రీస్తు ఉన్నాడని, విగ్రహంలో యెహోవా ఉన్నాడని పూజలు చేస్తున్నటువంటి ఈ జ్ఞానం లేని క్రైస్తవులను బట్టి దేవుడికి ఎన్ని పేర్లు ఉంటాయి సార్ సార్ దేవుడికి ఎన్ని చెప్పేదానండి. పేర్లు ఉంటాయి? దేవుడు క్రీస్తు, దేవుడు చాలా యెహోవా, బాధపడతాడు. పౌలు సార్ ఇవన్నీ ఎందుకు బాధపడుతున్నాడో చెప్తాను. విగ్రహారాధన సిలువులు పెట్టి క్రీస్తు బొమ్మను పెట్టి ఆరాధిస్తున్న క్రైస్తవులను బట్టి దేవుడు ఎందుకు బాధపడుతున్నాడో చెప్తానండి. ఎందుకు ఆయన ఫీల్ అవుతున్నాడో చెప్తానండి. ఏంటి ఎందుకు ఫీల్ అవ్వాలో కూడా చెప్తానండి. మీకు ఒక ఫోటో తీస్తాను సార్. మీకు ఒక ఫోటో తీసానండి. ఈయన మీరే ఈయన మీరు ఒప్పుకుంటారా? అని నేను అనుకుంటే గొర్రెనే. మీరు కాదు కదా. అని నేను అనుకుంటే గొర్రెనే. బ్రహ్మానందం మీరు కాదు. ఫోటో తీసాను కానీ ఇది మీరు కాదు. ఇది మీరేనండి. ఏమో నా లెక్కనే ఉన్నాడు. మీరే. సేమ్ అదేనండి. సేమ్ అదే. దేవుణ్ణి కాకుండా కానీ బ్రహ్మానందం నేనని నమ్ముకో. మీరు ఒప్పుకుంటారా? నేను నమ్మితే ఎవరు తప్పు? కాదు మీది తప్పు. అవునండి. మీరు ఇప్పుడు నేను మీ ఫోటో తీసి యేసుక్రీస్తు ఇలానే ఉంటాడని నమ్ముతున్నారా లేదా మీ వాళ్ళు? మీ ఫోటో తీసి బ్రహ్మానందం గారు ఫోటో చూపించేది మీరే అంటే మీరు ఒప్పుకుంటారా? కానీ నమ్మితే అది నా తప్పు అంటున్నా. మీ మీ వాళ్ళు తప్పే. నమ్ముతున్నారు కదా, అందుకే మిమ్మల్ని కాదు, గొర్రెలు. కాదు. అందుకే మిమ్మల్ని మీ గొర్రెలు. తప్ప కాదా? అందుకే మిమ్మల్ని మీ గొర్రెలు. తప్ప కాదా? అరే అది నమ్మితే నా తప్పు సార్. తప్పే. నా ఫోటో ఇప్పుడు చూపించి నేను బ్రహ్మానందం అంటే నా తప్పు. వినండి. దేవుడు నా ఫోటోల్లో ఆ విగ్రహాల్లో దేవుడు ఉన్నాడు అంటుంటా తప్పు. దేవుడు బాధేస్తుంది. కానీ మీ దాంట్లో నమ్ముతున్నారు కదా, విగ్రహారాధన చేసే వాళ్ళని ఏమని చెప్పండి మీ సార్? ఫోటో తీసి బ్రహ్మానందం గారి ఫోటో చూపించి ఏమని సార్? ఏమని సార్? బ్రహ్మానందం గారి ఫోటో చూపించేది మీరే అంటే మీకు ఎంత బాధేసిందో కదా. దేవుడు కూడా లేని విగ్రహంలో దేవుడు ఉన్నాడు అంటుంటే ఆయనకి అంత బాధ. నేను అదే అంటున్నా. ఒక్క నిమిషము. ఇప్పుడు ఏదైతే చర్చిలలో కనిపించే విగ్రహాన్ని చూసి ఆయనే దేవుడని కొలిచే ప్రార్థించే జనాలు వాళ్ళని ఏమనాలి అంటూ. క్రైస్తువులు కాదు అనాలి. క్రైస్తువులు కాదు. మరి పొద్దున్న లేస్తే ప్రతి సండేలు కానీ ప్రతి వారం ఎందుకు క్రైస్తువులు కాదు ఈ చర్చిలు? వాళ్ళు చచ్చిపోతే తీర్పులో నిలబడతారు కాదు. ఇప్పుడు చర్చిలలో దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. చర్చిలలో వచ్చే వ్యక్తులు చర్చిలకు వచ్చి అందరూ అలా చేయట్లేదు సార్. అరే అందరూ విగ్రహాలను పెట్టుకునే మొక్కుతున్నారు అది కదా. తప్ప నేను అంటున్నా. ఏదో రెండు వాక్యాలు తీసుకుంటారు ఆమె అని అంటారు. అంటే ఏంది అది? అది వాక్యం తెలియక వాక్యాన్ని అపార్థం చేసుకుని విగ్రహారాధన చేస్తున్నటువంటి క్రైస్తువులు ఉన్నారు. వాళ్ళు క్రైస్తువులు కాదు. వాళ్ళు గొర్రెలే కదా. గొర్రెలే. మనోహర్ దాస్ గారి విషయానికి వస్తే వాళ్ళు గొర్రెలే కదా. అదే అంటున్నారు. మరి నన్ను ఎందుకు అంటాడు గొర్రెనైనా? నేను చేయట్లే కదా. నన్ను ఎందుకు అంటాడు గొర్రెని?